తాపసోత్తమ, మీకు నేనేమని ప్రత్యుత్తరం ఇస్తున్నయ్యా? ఆ కుంభకన్ను పల్దని పలుకు, ఆ కుంభకన్ను పల్దని పలుకు నవ్యం పైన బ్రహ్మత్వమేమి కైలాటపు మాయకాంతులివి ఏమి లోక దూషంబో మీ బాకు పొందుట చూచి ఏ మొగమున మీ కులమే కదా మరి చల్లుపటి అవునే ఇట్టి సంబంధము దేవా 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 హరిశ్చంద్ర, ఎందులకు ఈ పెక్కు మాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా ఇచ్చు ఈ అపూర్వ విభవంతో పాటుగా మా ఈ పంచమ కన్యను పరిగ్రహించడం లేదో ముందు చెప్పము. మునీంద్ర, నా రాజ్య సర్వస్వముడైన వీడదను కానీ ఆ కన్యలను మాత్రము నేను వివాహం పాడనయ్యా, వివాహం పాడను. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచి ఉండుము. తప్పిపోయిన సదాశివుని పాదములకు తప్పిన వాడవదు. ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడవదువు. చిరకాలము నుండి మరల రాజ్యం వేలవలనని మా మది వాదించుచున్నది. నేటికి నీ ఔదార్యములది ఇప్పుడు అలవింపునున్నది. హరిశ్చంద్ర, ఏది నీ రాజ్యములకు ఇప్పుడే పోయి సింహాసనం అధిష్ఠించదా? అక్కడ రాజపుత్రులు అభ్యర్థులు తెలుపుకుంటూ నీ రాజముద్రిక నిమ్ము ఆడి తప్పకుండమో, ఆడి తప్పకుండమో. మునీంద్ర, ఆడి బొక్కుదని తలంచితువా మహాత్మా? పెనుబలగా తనకు పెద్దలు పోల బీచే ముందు బంగా పడసార మెల్లయదే దానిల్ మీదలాశించి నల్లడుగల్ కాదని చిన్న బుచ్చగలనయ్యా మిమ్మో నిస్సారపు పదములు రాతని కంపు సౌఖ్యము మీకు క్రొత్తలో విధులే రోజరికపు సౌఖ్యములు నిసారములు బడవలట. ఇలాంటి కుయుక్తులు నీకన్నా మాకు లక్షలు తెలియ కావా? మరి రాజులందరిలో నీవేమో సత్యసంధుడు అని వింటిని. నేటికా పేరు నేతి బీరకాయ అయినది. మాట పెదవి దాటకమునిపే యోచించుకోవలసి ఉన్నది. పెదవ పశ్చాత్తాపణ ప్రయోజనమేమి? ఇక వేయి మాటలతోనేమి ప్రసంగాంతరమున పొరపాట్లు అట్లాంటిని రాజ్యము నీకీదల్సి కాదు అని స్పష్టముగా చెప్పుము. పెదవనే పచ్చత్ర పిచ్చను నాథ, ఎలా సందేహించెదరు? నాథ, ఎలా సందేహించెదరు? తరుణు నేనొక పాటినే తమకు నాథ,
తరుణి నేనొక పాటిని తమకు కర్తవ్యంబు బోధింప ఇధర కణాచి నీకు ఒక్కరికి మంధాత్రాధిరాజన్యులు యాదరు పాలించిరి దేవి యాదరేగిరి ఇక యాదరు పోమను నారలు దేవి నేను తగట్టుకొని ఏ గౌరాలిరే ఇంతకు ఆ ప్రాణేశ్వరి, నీవు నా పాలిట కల్పలతవు. లోకమున అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేదు. లోనికేగి దానదార సమృతమ్మకు బంగారు బృంగము గైకొను రమ్ముదేవి. అట్లనే నాథ. ఓ భగవతి భూదేవి, సతతద అన్నక్రియారతుడనల్చు జగాన పేరుదినాడ నీ కారణమునా క్రతువులు నచ్చి దేవతలు మెచ్చ యశంబు గనిగించినాడ నీ కారణమునా మితిలేని ద్రవ్య సంగతుడనై భోగ విస్తారుడనైతి నీ కారణమునా
చతురభ్య వేష్టిత క్షితిప సంతతి నెల్ల కనుసైక మెలగని కారణమునా ఇంతకాలంబు నన్నాశ్రయించుకొంటి ఇప్పుడు విధి తప్పి వచ్చుట నేనే నిన్ను అమ్ముకొను చూపి సత్య విత్తమ్ము కొరకు శ్రీ గుణధామ రాజలక్ష్మీలలామా బ్రహ్మర్షి సప్తమ రాజ్యదానమును పరిగ్రహింపమయ్యా. దేవ బ్రాహ్మణ మాన్యము విడచి హరిశ్చంద్ర ఏమంటివి ఏమంటివి దేవ బ్రాహ్మణ మాన్యము విడచి భక్తి సప్తపాధోది వేళ విభ్రాజద ఖండ భూలయ నీకు దానంబుగా పాపం బందొక శంకలే కుసగితు పాపం బందొక శంకలే కుసగితు దేవా దేవా విశ్రాంతి గయేల భూమిక నీవు విశ్రాంతి గయేలు భూమిక నీవు ఆ చంద్రతారాజ్యము చంద్రతారాత్కము చంద్రతారాత్కము నీవా చంద్రతారా ఆత్కము రాజర్షి తిలక రాజలాంఛలముగి ఈ కిరీటము ధరించి ఈ దారుణీ చక్రం బెల్ల నిర్విఘ్నముగా పరిపాలింపుకునుమయ్యా. హరిశ్చంద్ర దేవా నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయం. నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక, నీకు దీర్ఘ ఆయురారోగ్యములు కలుగుగాక. హరిశ్చంద్ర మునీంద్ర నీవింక నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వీడి పొమ్ము. సత్యకీర్తి మంత్రోత్సవాలుగా ఇచ్చట ఉండడం తెలిసేదా పొమ్మ వాళ్ళకు. అటులనే మహాత్మా మంత్రి సప్తమా సత్యకీర్తి నీవింక మహర్షిని ఆశ్రయించుకొని కాలము వెళ్ళవచ్చు. ఇన్ని నాళ్ళు చిలుకను అల్లారు ముద్దుగా పెంచి కంటు పిల్లికి అప్పగించినట్టు నన్ను
కౌసుకునికి అప్పగించదమా ప్రభు? సత్యకీర్తి నేను ఇక్కడ ఉండదగనా ప్రభు? చిన్నతనంబున నన్ను చేరగదీసి ప్రభు, చిన్నతనంబున నన్ను చేరగదీసి కుమారు రీతిగా మన్నన తోడ పెంచి తమ మంత్రి పదమున నుంచినట్టే నా ఖండ గురుడము ఈ గతి కాడల పాలై పోవుతో ప్రభు ఈ సన్నిధి నోట దోసుకొన జాలని ఎట్టి కృతజ్ఞుడను కదా. యదవ పునఃసమాగమా యదవ పునఃసమాగమా సుఖోన్నతులు మనకే జగాన ఇది వరికెల్లడు గుణనిధి జవదాతవు నాదు మాట ఇది వరికెల్లడు గుణనిధి జవదాతవు నాదు మాట ఈయదను కూడా నా పలుకులా ఈ యదవ పునఃసమాగమా సుఖోన్నతులు మనకే జగాన కళాభిమాని భీమవరం వాస్తవ్యులు పాటిబండ్ల వెంకట్రావు సార్ గారు నా కళను ప్రోత్సహిస్తూ 100 రూపాయలు ప్రజెంటేషన్గా ఇచ్చున్నారు. వారిని వారి కుటుంబాన్ని ఆ పార్వతీ పరమేశ్వరులు ఎల్లవేళ్ళ కాసి రక్షించి కాపాడవాలని మరీ ప్రార్థిస్తున్నాం. హరిశ్చంద్ర, ఇంకా నువ్వు కదలకున్నావేమి? సత్యకీర్తి, మరి కిరీటం తీసుకువెళ్ళి రాజ్యము నలుమూలలా మరి పట్టాభిషేకం సాధనకు బొమ్మ వాళ్ళకు. అయ్యో, హరిశ్చంద్రుడు లేని అయోధ్యకు మరలా అలంకారం ఎక్కడ ప్రభు? ఇక నేను పోతున్నాను. హరిశ్చంద్ర, మాకు నీకు కాలాతీతం అవుతున్నది. నీవును మా ఆశ్రమం నడిపొమ్ము. అటులనే మహాత్మా. హరిశ్చంద్ర, ఆగుము, ఇటు రమ్ము. ఏమి మహాత్మా? సింహాసనంపై కూర్చున్న రాజ్యం వేలు మాకు గాని ఈ మణిభూషణం మీకేలా?
ఇవి కూడా మా ఆశ్రమం దిగి విడిచి వెళ్ళు. అటువలనే మహాత్మా.